Hi everyone, Telugu aerobics dance exercise. So complete ga dance style lone manam aerobics chestunnam. Ippudu ee roju kuda manam konni movements తీసుకున్నాం. ఒక 10 to 12 దాకా ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే సాంగ్ లో మేము చేసే మూవ్మెంట్స్ దాదాపు అన్ని సింగిల్ కౌంట్ చేస్తున్నామండి. ఒక 10 to 12 దాకా మూవ్మెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో వీటికి సాంగ్ యాడ్ చేస్తాము. సో తప్పకుండా చూడాలి. ఈ రోజు నాతో పాటు చేయడానికి సల్మా మేడం గారు ఉన్నారు. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రైట్, ఫస్ట్ మూవ్మెంట్ ఏంటంటే ఇలా రైట్ లెగ్ సైడ్ తీసుకోవాలి, క్లోజ్ చేయాలి. హిప్ మూవ్మెంట్ కూడా యాడ్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఇక్కడ హ్యాండ్స్ కూడా యాడ్ చేయాలి, క్లోజ్ చేయాలి. రైట్ సైడ్ కంప్లీట్ గా 3 టైమ్స్ చేయాలి. 1 2 3 4 5 6 అయిన తర్వాత డబుల్ హ్యాండ్స్ 7 8 లెఫ్ట్ ఫ్రంట్ కి పుష్ చేయాలి. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 ఇలాగా ఫ్రంట్ కి పుష్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇది ఫస్ట్ మూమెంట్. నెక్స్ట్ సెకండ్ మూమెంట్, రైట్ లెగ్ కంప్లీట్ గా పాదం అంతా ఇలా లిఫ్ట్ చేసి ఇన్నర్ థై ఇన్ అవుట్ ఇలాగా 3 టైమ్స్ రావాలి. 1 అవుట్ 2 అవుట్ 3 అవుట్ అయిన తర్వాత రైట్ సైడ్ హిప్ మూవ్మెంట్ 2 టైమ్స్ 1 2 సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ 1 అవుట్ 2 అవుట్ 3 అవుట్ లెఫ్ట్ సైడ్ హిప్ మూవ్మెంట్ 2 కౌంట్స్ ఇలాగ రైట్ టు లెఫ్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం మేడం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇది సెకండ్ మూవ్మెంట్. అండ్ నెక్స్ట్ థర్డ్ మూవ్మెంట్ సర్కిల్. సర్కిల్ ఏంటంటే లెఫ్ట్ లెగ్ అక్కడే ఉండాలి, ట్విస్ట్ చేస్తూ రైట్ లెగ్ ఇలా 1 2 చేస్తూ రైట్ లెగ్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ రైట్ హ్యాండ్, రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ రైట్ హ్యాండ్, రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్ రైట్ హ్యాండ్ ఇలాగ 6 కౌంట్స్ కి పొజిషన్ రావాలి. సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ కూడా లెఫ్ట్ లెగ్ వేసినప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 కౌంట్స్ కి ఒక సర్కిల్ చేయాలి. రైట్ అక్కడే ఉండాలి, రైట్ ఇలా ట్విస్ట్ చేస్తూ ఉండాలి. రైట్, వన్ మోర్, ఇంకొకసారి చూడండి. ఫస్ట్ రైట్ లెగ్ ఇలా 1 2 3 4 5 6 అయిన తర్వాత డబుల్ హ్యాండ్స్ అప్ ఇక్కడ జంప్ చేస్తూ 1 2 సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6 జంప్ చేస్తూ డబుల్ హ్యాండ్స్ ఇలా అప్ పైకి అనాలి 2 టైమ్స్. రెడీ, స్టార్ట్ చేద్దాం మేడం. ఓకే, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 ఇది థర్డ్ మూమెంట్. నెక్స్ట్ ఫోర్త్ మూమెంట్, లెగ్స్ ట్విస్ట్ చేయాలి. డబుల్ హీల్స్ రైట్ సైడ్, డబుల్ హీల్స్ లెఫ్ట్ సైడ్. ఫస్ట్ డబుల్ హ్యాండ్స్ రైట్ సైడ్ అప్, లెఫ్ట్ సైడ్ అప్ ఇలా సైడ్ కి 1 2 లెగ్స్ కూడా 1 2 నెక్స్ట్ డబుల్ హ్యాండ్స్ మిడిల్ 1 2 డబుల్ హ్యాండ్స్ డౌన్ 1 2 అయిన తర్వాత డబుల్ హ్యాండ్స్ డౌన్ చేస్తూ రైట్ లెగ్ 1 టైం, డబుల్ హ్యాండ్స్ డౌన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ 1 టైం. ఈ మూమెంట్ ఫుల్ మూమెంట్ చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ చేయాలి. లెఫ్ట్ డబుల్ హీల్స్ లెఫ్ట్, డబుల్ హ్యాండ్స్ లెఫ్ట్ ఫస్ట్ తీసుకోవాలి. 2 1 2 1 2 నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్. ఓకేనా? రెడీ, స్టార్ట్ చేద్దాం మేడం. పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 రైట్. ఇది 4 మూమెంట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ మూమెంట్, ఈ పొజిషన్ లో ఉండాలి. ఫ్రంట్ టు బ్యాక్ ఇలా 1 జంప్ చేసి రైట్ లెగ్ మీద 2 3 4 5 6 రైట్ లెగ్ మీద 6 కౌంట్ చేయాలి. నెక్స్ట్ ఇటువైపు లెఫ్ట్ లెగ్ మీద 6 కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 ఇలాగా రైట్ లెగ్ మీద 6 కౌంట్ చేయాలి, లెఫ్ట్ లెగ్ మీద 6 కౌంట్ చేయాలి. రెడీ, పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 అయిన తర్వాత రైట్ షోల్డర్ 2 టైమ్స్ 3
4 ఇలాగా సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 నెక్స్ట్ లెఫ్ట్ షోల్డర్ 2 టైమ్స్ 3 4 రైట్ ఇది ఫిఫ్త్ మూమెంట్ నెక్స్ట్ సిక్స్త్ మూమెంట్ ఏంటంటే మనం స్క్వాట్ చేస్తాం కదా ఇలా స్క్వాట్ చేస్తాం కదా ఈ స్క్వాట్స్ మూమెంట్స్ లో అప్పర్ బాడీ ట్విస్ట్ చేస్తూ 1 నెక్స్ట్ ఇలా అప్పర్ బాడీ ట్విస్ట్ చేస్తూ రైట్ లెగ్ ఇలా రైట్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఫ్రంట్ కి రిలీజ్ చేయాలి 1 2 3 4 5 6 ఇలా రైట్ సైడ్ కంటిన్యూగా 3 కౌంట్ చేయాలి అయిన తర్వాత డబుల్ హ్యాండ్స్ ఇలా ఉండాలి అప్పర్ బాడీని ఇలా ప్రెస్ చేస్తూ స్టమక్ ప్రెస్ అవ్వాలి 3 4 సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ 1 లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ 2 లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ 3 లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ 3 కౌంట్స్ కంప్లీట్ అయిన తర్వాత 4 5 ఇలా ఇది సిక్స్త్ మూమెంట్ ఓకే స్టార్ట్ చేద్దాం మేడం రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఇది సిక్స్త్ మూమెంట్ నెక్స్ట్ సెవెంత్ మూమెంట్ ఈ పొజిషన్ లో ఉండాలి రైట్ లెగ్ ఇలా ఫ్రంట్ బ్యాక్ డబుల్ హ్యాండ్స్ లో ఉండాలి 1 రైట్ లెగ్ ఫ్రంట్ వేసాం డబుల్ హ్యాండ్స్ రైట్ సైడ్ చౌ 1 2 హ్యాండ్స్ ఇలా మిడిల్ లో ఉండాలి 1 2 3 4 5 6 అయిన తర్వాత 7 8 డబుల్ హ్యాండ్స్ లో పుష్ చేయాలి నెక్స్ట్ సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్ వేసేటప్పుడు డబుల్ హ్యాండ్స్ లెఫ్ట్ చౌ 1 2 3 4 5 6 7 8 ఇలాగా రైట్ లెగ్ ఒకసారి లెఫ్ట్ లెగ్ ఒకసారి చేయాలి ఓకే స్టార్ట్ చేద్దాం మేడం రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 ఇది సెవెంత్ మూమెంట్ అండ్ నెక్స్ట్ ఎయిత్ మూమెంట్ ఈ పొజిషన్ లో ఉండాలి డబుల్ హ్యాండ్స్ ఇలా డౌన్ చేస్తూ రైట్ నీ అప్ 1 2 అన్నప్పుడు డబుల్ హ్యాండ్స్ ఇలా తల మీదకి పైకి రావాలి 1 2 ఇలా కంటిన్యూగా రైట్ లెగ్ 3 కౌంట్ చేయాలి 1 2 3 4 5 6 అయిన తర్వాత 7 8 డబుల్ హ్యాండ్స్ ఇలా పుష్ చేయాలి 7 8 సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ ని రైట్ చేస్తూ డబుల్ హ్యాండ్స్ ఇలా డౌన్ చేయాలి 1 2 3 4 5 6 7 8 ఇది ఎయిత్ మూమెంట్ ఓకే స్టార్ట్ చేద్దాం మేడం రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 రైట్ నెక్స్ట్ నైన్త్ మూమెంట్ రైట్ లెగ్ ఇలా క్రాస్ 2 టైమ్స్ ట్యాప్ చేయాలి 1 2 ఎల్బో కూడా 1 2 నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ క్రాస్ రైట్ ఎల్బో 3 4 రైట్ లెగ్ క్రాస్ లెఫ్ట్ ఎల్బో 5 6 అయిన తర్వాత 7 8 2 స్టెప్స్ బ్యాక్ జంప్ చేయాలి సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ వేయాలి రైట్ ఎల్బో 1 2 రైట్ లెగ్ లెఫ్ట్ ఎల్బో 3 4 నెక్స్ట్ 5 6 2 స్టెప్స్ బ్యాక్ 7 8 ఇలాగ రైట్ లెగ్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి చేయాలి ఓకే స్టార్ట్ చేద్దాం మేడం రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 back 2 times jump చేయాలి నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ 1 2 3 4 5 6 7 8 బ్యాక్ 2 స్టెప్స్ రావాలి రైట్ నెక్స్ట్ 10th మూమెంట్ లెగ్స్ రెండు ఈ పొజిషన్ లో ఉండాలి 1 2 అప్పర్ బాడీ డబుల్ హ్యాండ్స్ మిడిల్ లో ఉండాలి 1 2 హిప్ ట్విస్ట్ చేయాలి అప్పర్ బాడీ కూడా ట్విస్ట్ చేయాలి రైట్ సైడ్ కి కంటిన్యూగా 3 టైమ్స్ రావాలి చూడండి 1 2 3 4 5 6 7 8 ఎల్బోస్ రెండు పైకి అనాలి 7 8 సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ 1 2 3 4 5 6 7 8 ఓకే మేడం రెడీ స్టార్ట్ చేద్దాం పొజిషన్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 రైట్ ఇది 10th మూమెంట్ అండ్ నెక్స్ట్ 11th స్టెప్ ఈ పొజిషన్ లో ఉండాలి రైట్ లెగ్ ఇలా సైడ్ మనం స్టెప్ అవుట్ చేస్తాం కదా రైట్ హ్యాండ్ అప్ ఇలా లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతూ 1 2 1 2 1 2 ఇలా 3 టైమ్స్ అయిన తర్వాత రైట్ సైడ్ హిప్ మూవ్మెంట్ చేస్తూ హిప్ అవుట్ చేస్తూ హ్యాండ్ కూడా ఇలా మూవ్ చేయాలి సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ 1 2
3 4 5 6 7 8 ఓకే స్టార్ట్ చేద్దాం మేడం రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 right next 12th movement first ఏంటంటే రైట్ లెగ్ ని ఇలా అప్ లెఫ్ట్ లెగ్ ని ఇలా అప్ రైట్ లెగ్ ని ఇలా అప్ తీసుకొని బ్యాక్ తీసుకోవాలి రైట్ లెగ్ ని చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ని చేసేటప్పుడు రైట్ హ్యాండ్ ఆపోజిట్ రావాలి జంపింగ్ లో రావాలి 1 రైట్ లెగ్ 2 లెఫ్ట్ లెగ్ 3 రైట్ లెగ్ నెక్స్ట్ రైట్ బ్యాక్ తీసుకోవాలి డబుల్ హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేసి ఎల్బోస్ రెండు డౌన్ చేయాలి 3 4 2 కౌంట్స్ 3 4 సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ ఆల్రెడీ ఫ్రంట్ లో ఉంది రైట్ హ్యాండ్ యాడ్ చేయాలి జంప్ చేస్తూ 1 లెఫ్ట్ లెగ్ 2 రైట్ లెగ్ 3 లెఫ్ట్ లెగ్ నెక్స్ట్ లెఫ్ట్ ఇలా బ్యాక్ తీసుకోవాలి డబుల్ హ్యాండ్స్ ఇలా ఓపెన్ చేయాలి 1 2 కౌంట్స్ ఇలా చేయాలి ఓకే స్టార్ట్ చేద్దాం మేడం పొజిషన్ రెడీ స్టార్ట్ 1 2 3 రైట్ బ్యాక్ తీసుకోవాలి 4 5 లెఫ్ట్ 1 2 3 లెఫ్ట్ బ్యాక్ తీసుకోవాలి 4 5 రైట్ నెక్స్ట్ ఈ మూమెంట్స్ కి కామన్ గా ఒక 2 మూమెంట్స్ యాడ్ చేయాలి అంటే ప్రతి 4 మూమెంట్స్ కి ఒకసారి ఈ 2 మూమెంట్స్ మిడిల్ లో యాడ్ అవుతాయి ఎప్పుడు మనం మ్యూజిక్ చేసేటప్పుడు ఇది ఒకసారి చూడండి ఫస్ట్ రైట్ హీల్ ట్యాప్ డబుల్ హ్యాండ్స్ డౌన్ క్లోజ్ చేయాలి డబుల్ హ్యాండ్స్ బ్యాక్ 1 2 3 4 5 6 అయిన తర్వాత 7 8 డబుల్ హ్యాండ్స్ up 2 times same direction left 1 2 3 4 5 6 7 8 ఇది రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి చేయాలి ఓకే స్టార్ట్ చేద్దాం మేడం స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 left 1 2 3 4 5 6 7 8 right and last movement right leg back డబుల్ హ్యాండ్స్ కూడా రైట్ సైడ్ రైట్ లెగ్ ఎలా వెళ్తే అక్కడికి రైట్ లెగ్ ఇలా బ్యాక్ లెఫ్ట్ కి వేసాం హ్యాండ్స్ కూడా ఇలా బ్యాక్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ కి నెక్స్ట్ సైడ్ కి ఓపెన్ చేసినప్పుడు డబుల్ హ్యాండ్స్ ఇలా రావాలి 1 2 నెక్స్ట్ 3 4 5 6 అలాగే ఒక సర్కిల్ 3 4 3 4 ఇలా రావాలి ఇలాగ కంటిన్యూగా 3 కౌంట్స్ రావాలి 1 2 3 4 1 2 3 4 ఇలాగ 3 టైమ్స్ అయిన తర్వాత రైట్ హ్యాండ్ ఫోల్డ్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ 4 కౌంట్స్ కి లెఫ్ట్ కి టర్న్ అవ్వాలి సేమ్ డైరెక్షన్ లెఫ్ట్ లెగ్ ఇలా బ్యాక్ రైట్ సైడ్ కి డబుల్ హ్యాండ్స్ ఇలా రైట్ సైడ్ నెక్స్ట్ 2 ఇలా సైడ్ కి తీసుకోవాలి 3 4 లెఫ్ట్ సైడ్ కి ఇలా సర్కిల్ చేయాలి 3 4 సేమ్ ఇది కూడా లెఫ్ట్ 3 టైమ్స్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ యాడ్ చేయాలి లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ఇలా హ్యాండ్ ఫోల్డ్ చేస్తూ టర్న్ అవ్వాలి ఓకే మేడం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రైట్ లెగ్ బ్యాక్ తీసుకోవాలి డబుల్ హ్యాండ్స్ లెఫ్ట్ సైడ్ రెడీ స్టార్ట్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 next 1 2 3 4 same direction left leg 1 2 3 4 1 2 3 4 1 2 3 4 next 1 2 3 4 right ఈ లాస్ట్ లో చెప్పిన 2 మూమెంట్స్ ప్రతి 4 మూమెంట్స్ కి ఒకసారి రిపీట్ అవుతూ ఉంటాయి సో తప్పకుండా మా ఎక్స్ప్లెనేషన్ వీడియోనే కాదండి మ్యూజిక్ తో యాడ్ చేసిన వీడియో కూడా మీరు అందరూ చూడాలి ఇప్పటివరకు మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ముందు మేము అప్లోడ్ చేస్తున్న ప్రతి ఒక్క వీడియో చూడాలని కోరుతూ చూస్తే వాళ్ళందరూ కేవలం చూడడమే కాకుండా లైక్ చేయాలి మా వీడియోస్ ని షేర్ చేయాలి అలాగే కామెంట్ చేయాలి సో మా ఛానల్ ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి థాంక్యూ